ఆగస్ట్ 7 నీతి అనే కవచాన్ని అనుగ్రహించినందుకు దేవుని స్తుతించండి. ఇప్పుడు ఆయన కృప ద్వారా సాతాను శక్తిని ఎదిరించడానికి పరలోకం పంపే నిరంతర ఆదరణలతో నిన్ను నీవు కాపాడుకోగలుగుతున్నావు. సాతాను విసిరే ప్రాణాంతక బాణాల నుండి తమ హృదయాలను కాపాడుకోవడానికి నీతి అనే కవచం లేకపోవడం వల్లే ప్రతిరోజు ప్రజలు అపవాది చేతిలో నాశనమవుతున్నారు. దేవుడు నిన్ను లోకంలో ప్రసిద్ధునిగా, ధనవంతునిగా చేసి పరిశుద్ధినిగా చేయకపోతే ఆయన నీకు నరకానికి అవసరమయ్యే ఇంధనాన్ని తప్ప మరేది ఇచ్చినట్లు కాదు. అలాంటప్పుడు ప్రశస్తమైన దేవుని నీతి అనే కవచాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలము? రక్షణ గోడలు కానీ ఆయుధాలు కానీ లేని ఒక పట్టణాన్ని శత్రువు సమీపించినప్పుడు ఆ పట్టణం ఎంత సంపన్నమైనదైతే దాని నాశనం అంత ఘోరంగా ఉంటుంది. అలాగే ఒక మనిషి వద్ద ఎంతటి లోక సంబంధమైన ధన సంపదలు ఉన్నప్పటికీ తన ఆత్మను కాపాడుకోవడానికి దేవుని నీతి లేకపోతే సాతాను వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తిని ఘోరంగా పాడు చేస్తాడు. అలాంటి ఆత్మల విషయంలో వాడు తనకు నచ్చిన దాన్ని దోచుకుంటాడు, తనకు తోచినట్లు ప్రవర్తిస్తాడు. అపవాది వారిని ఎంత సంపూర్ణంగా తన అధీనంలోకి తీసుకుంటాడంటే ఆ బందీ తన పాప భోగాలను లేదా పాప ఇచ్ఛలను వాయిదా వేసుకోవడానికి లేదా నిరాకరించడానికి కూడా సాహసించడు. ఈ ఆశలను తీర్చుకోవడం వల్ల నరకంలో తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినప్పటికీ వాడు మండుతున్న శోధన డిమాండ్లకు విరోధంగా నిలబడడానికి బదులు ముందుకు వెళ్ళి తన ఆత్మను నాశనం చేసుకుంటాడు. ద్వేషపూరితమైన ఒక చిన్నదైన హేరోదీయ కుమార్తె పాదాల వద్ద హేరోదు తన సగం రాజ్యాన్నే పడవేశాడు. అది కూడా సరిపోదని ఆమె భావించినప్పుడు అతడు తనకున్న సమస్తాన్ని బలి ఇచ్చాడు. బాప్తిస్మమిచ్చే యోహాను రక్తం ఈ జీవితంలోనే హేరోదు సింహాసనాన్ని కూల్చివేసింది. ఇక మరణించిన తక్షణమే దైవిక న్యాయ విచారణలో అతడు చెల్లించిన నరక మూల్యంతో పోలిస్తే ఈ లోక నష్టం ఎంతో స్వల్పమైనది. కానీ పరిశుద్ధులు దీన మనసుతో హల్లెలూయా అని బిగ్గరగా కేకలు వేయాలి. దేవుడు నిన్ను ఒక పరిశుద్ధునిగా మార్చినప్పుడు ఆయన నీ పట్టణానికి రక్షణ గుమ్మాలను, అడ్డగడియలను అమర్చాడు. ఇప్పుడు ఆయన కృప ద్వారా సాతాను శక్తిని ఎదిరించడానికి పరలోకం పంపే నిరంతర ఆదరణలతో నిన్ను నీవు కాపాడుకోగలుగుతున్నావు. ఒకప్పుడు నీవు వానికి ఒక పిరికి బానిసగా ఉండేవాడివి, కానీ ఇప్పుడు వాడు నీ పాదాల క్రింద ఉన్నాడు. నీవు పరిశుద్ధునిగా మారిన ఆ రోజే దేవుడు నీ పాదాన్ని సాతాను తలపై దృఢంగా మోపాడు. సాతానుకు నీపై సులువుగా ఆధిక్యతను ఇచ్చిన నీ పాపేచ్ఛలు అనే బలమైన దుర్గాలు వాని చేతిలో నుండి లాక్కోబడ్డాయి. సాతాను తన స్థానం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. వాడు ఇక ఏనాడు నీ ఆత్మకు రాజుగా తన్ను తాను నియమించుకోలేడు.